హాయ్ అండి. హలో! వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్ అండి. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే నేను తయారు చేసే హెర్బల్ హెయిర్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుందండి, షైనీగా కూడా ఉంటుందండి హెయిర్. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను, దానికి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు నా స్టైల్లో వంకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ఇలా వేసేసుకొని అదే 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదండి. అలాగే ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ రెండు కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత నేను ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటానండి. కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల కూడా చాలామంది పచ్చిమిర్చి వేస్తారు కదా, కానీ నేను పచ్చిమిర్చి వేయడం లేదండి, ఎండుమిర్చి వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. నేను వేసుకున్న ఎండుమిర్చి కొంచెం కారం ఉంటాయండి. మీకు కారం లేని అయితే కనుక 10, 12 వరకు 15 వరకు వేసుకోవచ్చు, మీరు తినే కారాన్ని బట్టి. నేనైతే ఒక 6, 7 వేసానండి, అంతే, ఎక్కువ వేయలేదు. ఇవి కారం ఎక్కువే ఉంటాయండి. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది పచ్చడి. నేను ఏ పచ్చడి చేసినా నువ్వులు వేస్తానండి. వేగిపోయి పక్కన పెట్టేసుకొని మళ్ళీ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వంకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇవి వేసేసుకున్నాక ఇవి ముక్క చేదెక్కకుండా కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకుంటానండి. ఇలా 2 నిమిషాలు కలిపెట్టేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి కలిపేసి ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి నూనెలోనే. ఈలోపు మనం టమాటాలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామని ప్లేట్ పెట్టేస్తున్నాను. చూసారా, మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నానండి. నేను పెద్దవి అయితే కనుక ఒక 3 తీసుకోండి, చిన్నవి అయితే కనుక ఒక 5 తీసుకోండి అండి. నేను పెద్ద టమాటాలు తీసుకున్నాను, పెద్దవి 3 వేసేసుకున్నానండి. చూసారా, మళ్ళీ మగ్గిపోయి బాగా వాటర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లోనే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. నేను ముందుగా నీళ్ళలో నానబెట్టేశానండి చింతపండు, చూపిస్తాను చూడండి. ఇలా వేసేసుకొని అలాగే దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. కొత్తిమీర కూడా దాంట్లోనే ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇది ఆరబెట్టేసుకొని చట్నీ వేసేసుకోవడమేనండి. మిక్సీ వేసేసుకుందాము. ఇలా మగ్గిపోతుందండి, ప్లేట్ పెట్టేస్తున్నాం 2 నిమిషాల వరకు. చూసారా, మొత్తం మగ్గిపోయిందండి, వాటర్ వచ్చేసింది బాగా. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ ఉడికిపోయాయండి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాయన్నీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. దాంట్లో జీలకర్ర వేసి పచ్చడి మొత్తం మారిన తర్వాత మిక్సీ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ వేసేసాను, పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు దాంట్లోనే పోపు వేసేసుకొని చూపిస్తానండి. దీంట్లో పోపు వేసుకుంటున్నానండి. ఇంగువ లాస్ట్లో కూడా ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.